నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మనం ప్రస్తుతం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ దగ్గర ఉన్నాము. ఈరోజు ఉదయం అయితే మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు అయితే మాత్రం చాలా వరకు ఫుట్పాత్ల పేరుతో చెప్పి అక్రమాల పేరుతో మాత్రం స్థానికులకు సంబంధించిన షాపులను కూడా కూలగొట్టే ప్రయత్నం చేశారు. మనం విజువల్గా కనుక చూస్తే మాత్రం అన్నీ కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ వర్షన్ ఏందో, దాంతోపాటు సిపిఎం నాయకులు మహేందర్ గారు ఉన్నారు. వారి యొక్క ఏం చెప్తారు జరిగిన పరిస్థితులపై ఒకసారి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? ముందుగా ఒకవైపు ప్రభుత్వం అయితే మాత్రం అక్రమ కట్టడాలని చెప్తుంది. మరి వాస్తవంగా పరిస్థితులు ఏంటి? ఎందుకు ఈ కూల్చడం పట్ల ఎట్లా చూస్తారు? మేము ఆక్రమణ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా అక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఓడియన్ థియేటర్ చూడండి, ఓడియన్ థియేటర్ ఇంకా సెట్ బ్యాక్ జరగలే. అట్లాగే సంజయ్ థియేటర్కి సంబంధించింది ఇప్పుడు ఏదైతే మాల్ జరుగుతుందో, మంగళ్య షోరూమ్ ఉందో అది కూడా సెట్ బ్యాక్ జరగకుండానే కట్టాడు. ఫస్ట్ వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. ఇవో చిన్న చిన్న ఉపాధి చేసుకొని చిన్న వాళ్ళకు తోచిన ఉపాధి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇలాంటి పార్క్ దగ్గర ఇక్కడ పార్క్ ట్రాఫిక్ లేని సమస్య లేని ప్రాంతం ఇది. ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం ఉందని చెప్పేసి ఆక్రమణ అని చెప్పేసి పద్ధతిలో కూర్చోడుతుంది. ఈ పక్కనే చూడండి మీరు, ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఒక పోలీస్ అధికారి కట్టుకున్నాడు. అది సెట్ బ్యాక్ ఓపెన్గా కనబడుతూ ఉంది. ఆయన మీద ఎందుకు లోగొట్టలేదు? ఏదో ఉపాధి చేసుకొని బతుకుతున్న వీళ్ళ మీద చర్య తీసుకున్నారు తప్ప అది వెనక మీకు క్లియర్గా కనబడుతుంది. ఇల్లు మొత్తం కట్టుకున్నాడు. ఆ రకంగా అనేక ఆక్రమణలు ఉన్నాయి బాగ్లింగంపల్లిలో. అవన్నీ ఫస్ట్ చేయండి. వాళ్ళు తీసిన తర్వాత కదా మీరు జిహెచ్ఎంసీ అధికారులు లంచాలు కట్టుకుంటప్పుడు మాత్రం ఎట్లా డబ్బులకు ఆశపడి వదిలేస్తారు. ఈ టైంలో ఉపాధి చేసుకునే ఇట్టి సందర్భంలో ఎవరో ఒకరు కోర్టుకు పోరని చెప్పి వాళ్ళ పేరు చెప్పి మొత్తం వాళ్ళపై దాడి చేయడం, మళ్ళీ ఈ రకంగా మళ్ళీ డబ్బులు వసూలు చేసుకోవాలి. రేపు నుండి మళ్ళీ వీళ్ళు కట్టుకుంటారు కదా, అప్పుడు మళ్ళీ డబ్బులు వసూలు చేసుకోవాలి. ఈ రకంగా చేస్తున్నారు అధికారులు. మీరు ఒక ప్రణాళికబద్ధంగా లేదు. ప్రణాళికబద్ధంగా ఉండి ఇలాంటి వాళ్ళని ముందుగానే ఆక్రమణ గుర్తించి ఆపి వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు అనేక అప్పులు చేసి సప్పులు చేసి వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఈ రకంగా కొన్ని షెడ్లు వేసుకుంటారు. ఆ షెడ్లు ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఉపాధి పోయిన తర్వాత అప్పుల పాలై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది చాలా ప్రాంతాల్లో. కాబట్టి ఇలాంటి దాని మీద ముందుకు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఇలాంటి ఏదైతే మీరు ముందుగానే ఆక్రమణకున్నప్పుడు మీ అధికారులను అమ్ముడు పోనీయకుండా మీ హైడ్రాకి సంబంధించిన కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముందుగానే చర్య తీసుకుంటే ఇవి జరగదు కదా. ఫుట్పాత్ ఆక్రమణ జరగదు కదా. ఫుట్పాత్ ఆక్రమణ జరిగిన వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళపై చర్య తీసుకోకుండా ఉపాధి మీద బతుకుతున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే ఇంతకంటే దారుణం లేదా ఇంకో పరిస్థితి లేదని చెప్పి మేము తెలియజేస్తాం. సాధారణంగా నోటీసులు ఇచ్చి ఒక సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలోపు వాళ్ళు ఏమైనా సర్దుబాటు చేసుకోవాలి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళకు స్థానికంగా ఉన్న వాళ్ళకు ముందేస్తూ సమాచారం ఇచ్చారా? నోటీసుల రూపాయలు ఇచ్చారా, లేకపోతే డైరెక్ట్గా దాడి జరిగింది? నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? నిన్న సాయంత్రం 5 గంటలకు ఇచ్చారు. చాలామందికి నిన్న సాయంత్రం అధికారులు వచ్చి చెప్పుకుంటూ నోటీసులు తీసుకున్న వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు తీసుకొని నోటీసులు సాయంత్రం అంటే కోర్టుకు పోకుండా ఉండడానికి రేపు పొద్దున మీరు అన్నీ తీసేసి మీరు ఏదో దారి చూసుకోండి అనే పద్ధతిలో మాట్లాడారు. కాబట్టి ఇలాంటి సరైన పద్ధతి కాదు. ముందుగానే ఒక 3 రోజులు 3-4 రోజుల ముందు వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకు టైం ఇవ్వాలి. టైం పీరియడ్ ఇస్తే వాళ్ళు నష్టపోకుండా ఉంటారు కదా. వాళ్ళ కొన్ని ఆస్తులను కాపాడుకుంటారు కదా. ఇప్పుడు ఈ పాపం ఒక దగ్గర ఇది అంతా చేసుకోవడానికి 3 లక్షలు ఉంటుంది. ఆ 3 లక్షలు అప్పుతో చేసుకున్నట్టు కదా. ఏదో ఒకటి అమ్ముతూనే వస్తాయి కదా, లేకపోతే అది జమ చేసుకున్న పైసలు ఉంటాయి కదా. కానీ అవన్నీ ఇప్పుడు అప్లపాలు అయిపోయినట్టే కదా. కాబట్టి ఇలాంటి పిల్లలు ముందుగానే వాళ్ళకు జాగ్రత్త ఇచ్చుకుంటే తీసుకొని పెట్టుకుని మళ్ళీ తర్వాత ఏదో వాళ్ళకి ఎక్కడైతే ఉపాధి ఉంటే అక్కడ పోయి ఉపాధి తీసుకుంటారు. కాబట్టి అధికారులు సరైన పద్ధతిలో వివరించాలని మేము డిమాండ్ చేస్తాం. మనతో పాటు ఇంకొక స్థానికులు ఉన్నారు. స్థానికుల యొక్క వర్షం కూడా తెలుసుకుందాం. ఏం జరిగింది? అధికారుల తీరు ఎట్లా ఉంది? అసలు ఆ సందర్భంలో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి? అసలు ఇప్పుడు ఒక రోజు టైం ఇచ్చినారు అంతే స్థానికులందరికీ. మొన్న వచ్చి ఒకరోజు టైం ఇచ్చినారు అంతే. ఏమని వస్తున్నాము, కంప్లైంట్ వచ్చింది, అంది తీసుకొచ్చుకోవాలని చెప్పి ఒకటే రోజు టైం ఇచ్చినారు. వేరే ఇప్పుడు వీళ్ళైతే వచ్చి ఒక మళ్ళీ ఆపనీటి గులగొట్టేసినారు. వీళ్ళందరికీ గులగొట్టేసినారు. అక్కడ రోడ్డు పైన అందరికీ గులగొట్టేసినారు. కానీ ఈ పేదోళ్ళే గులగొట్టినారు. కానీ ఇక్కడ ఇట్లా ఎక్స్ట్రా చేసి ముంగడికి జరుపుకొని బిల్డింగ్లు అక్కడ చూడండి, ఆ బిల్లు గులగొట్టలేరు. ఎక్స్ట్రా చేసినాయి ముంగట రోడ్ పైన ఇట మెయిన్ రోడ్ పైన ఇట ముందుకు ఎక్స్టెండ్ చేసిన బిల్డింగ్లనే ఏం గులగొట్టలేరు వీళ్ళు. ఓన్లీ పేదలు ఎవరైతే ఉంటే ఇట్లాంటి వ్యాపారం చేసుకోవడానికి వలస వచ్చిన వాళ్ళే ఇక్కడ నుంచి అక్కడ దాకా అందరు వీళ్ళే గులగొట్టినారు. కానీ ఎవరైతే డబ్బున్నోళ్ళు పైసున్నోళ్ళు ఉంటారో వాళ్ళే మాత్రం గులగొట్టలేరు. వాళ్ళకి టైం ఇచ్చినారు, ఇంకా 15 రోజుల టైము నోటీస్ ఇచ్చినారు. ఇప్పటిదాకా మళ్ళీ వేరే వీళ్ళకైతే ఒకటే రోజు టైం ఇచ్చినారు. అది ఏం చెప్పంటే ఒకవైపు నోటీసులు చాలా ఆలస్యంగా ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా ఇట్లా చేసే విధానాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు కావాలని చెప్పి
ఒక నోటీస్ ఇస్తే మళ్ళీ కోర్టుకు పోవడం అలాంటివన్నీ ముందుంటాయి కాబట్టి ఒకటే నోటి మాట త్రూలోనే చెప్పినారు. నోటీస్ ఇస్తే ఎవరికి వెళ్ళలేరు, ఎవరికి ఇవ్వలేరు. ఇచ్చిరా అంటే ఏమనంటే ఇట్లా ముందుకి జరుపుకొని బిల్డింగ్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ఇచ్చినామని చెప్పి ఈరోజే చెప్పినారు. అది ఇట్లా కానీ నోటి మాట త్రూలోనే చెప్పినారు అంతే. మొన్న సాయంత్రం వచ్చి నిన్న ఒకరోజు టైం ఇచ్చినారు, ఈరోజు వచ్చి కొట్టినారు అంతే. మళ్ళీ వీళ్ళకి నోటీస్ ఇచ్చినాం అవి ఇచ్చినాం అని చెప్పి ఏం చెప్పలేరు వీళ్ళు. ఒకవేళ ఇచ్చినా ఇట కోర్టు త్రూలో పోయి ఏమైనా స్టే విధించడం అవేమన్నా చేసుకుంటారేమో కానీ అట్లా ఇటు వచ్చి కొట్టేసినారు డైరెక్ట్. ఇదానా అధికారుల భాషణ ఏంటంటే ఈ యొక్క ప్రాంతం ఈ పార్క్ ముందర కానీ అటు ఇటు కానీ మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, అంతరాయం అవుతుంది. అందుకోసమే ఈ ఫుట్పాత్లు కూడా మొత్తం ఆక్రమణకు గురైన, అందుకోసమే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. నిజంగా ఆ పరిస్థితి ఉన్నదా? ఇప్పుడు ఒక్కటనా ఏం లేదు. ఒకవేళ ఆక్రమంగా ఉన్నాయి గులగొట్టేసుకోండి, మంచిదే, అది తప్పులేదు. ఒకవేళ పబ్లిక్ సమస్యలు ఉన్నాయంటే పబ్లిక్ సమస్య పరంగా మనం గులగొట్టేసుకోవచ్చు. అక్కడ సైడ్ ఆపోజిట్ అటున్నా కొన్ని గులగొట్టేసుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు కట్టుకునే కొంచెం లోపలికే ఉన్నాయి, వీళ్ళవి కూడా ఉన్నాయని ఒకవేళ గులగొట్టే ఉన్నా వాళ్ళకి చెప్పి గులగొడితే బాగుంటుంది. వీళ్ళు వచ్చి అప్పులు చేసుకొని అవి చేసుకున్నా కట్టుకున్నారు. లేకపోతే వీళ్ళకి చెప్పాలి, ఓ 15 రోజులు టైం ఇస్తే లోపలికి కట్టుకుంటారా బాబు, మీరు బిజినెస్ చేసుకుంటారు కదా లోపలికి చేసుకోండి, మళ్ళీ మీకు ఇవన్నీ కూడా కొడితే మీకు నష్టం ఎందుకని చెప్పి ఒక 15 రోజులు టైం ఇచ్చి ఒక లిమిట్ అంటే ఇగో ఇది వచ్చి దాకా ఉంది జాగా ఆ దాకా లోపలికే బిజినెస్ చేసుకోండి, కానీ బయట దాకా రానియకండి, మాకు కంప్లైంట్లు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తే వాళ్ళు వింటారు కదా. వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయలేదు, వచ్చి గొల్ల కొట్టేసినారు. వాళ్ళ అప్పు చేసినా ఏం చేసినా వాళ్ళకి నష్టం కలిగించిపోయినారు. ఇప్పుడు ఇది అధికారులు కానీ వీళ్ళు స్థానికులు కానీ అడిగినప్పుడు అధికారుల నుండి వచ్చిన స్పందన ఏంటి, ఏం చెప్తారు? అధికారుల నుంచి వచ్చిన అదే పబ్లిక్ నుంచి కంప్లైంట్లు వచ్చినాయి, మాకు పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి కంప్లైంట్లు వచ్చినాయని చెప్పి గొలగొట్టడానికి వచ్చినామని చెప్పి అన్నారు. అది అయితే ఈ బిజినెస్ల పైన వీళ్ళకి ఒక బెదిరింపులు చేసినాక తర్వాత మళ్ళీ ఒకవేళ గొలగొట్టడానికి మళ్ళీ కంప్లైంట్లు వచ్చినాయి, రా బాబు తీయండి అని అనగానే ఏమైనా పైసలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు, కొంచెం డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటివి ఇట్లా కొంచెం బెదిరించే ప్రయత్నంలో ఇది ఒకటి. ఈ పేదలు అయితే డబ్బులు ఏదో తీస్తారు, వేలలో అయితే ఇయ్యరు. ఇట్లాంటి బిల్డింగ్లో వాళ్ళని అడిగితే మాత్రము మేము మాకు టైం ఇవ్వండి రా బాబు అంటే వాళ్ళకి లాస్ అవన్నీ తెలుసు కాబట్టి టైం ఇవ్వలేరు, నోటీస్ ఇవ్వలేరు అని చెప్పి చెప్తారు. వాళ్ళకి టైం ఇచ్చిరు, నోటీస్ ఇచ్చిరు, వీళ్ళకి ఏమి ఇవ్వలేరు. ఇదానా ఇది పెద్దలకు ఒకలాగా అలాగే మధ్యతరగతి పేదలకు ఒకలాగా అయితే మాత్రం జిహెచ్ఎంసీ కానీ హైడ్రా తీరైతే ఉంటుంది. ప్రధానంగా ఇది ట్రాఫిక్ ఏరియా అయితే కాదు, సుందరయ్య పార్క్ ముందర కానీ అటు కానీ ట్రాఫిక్ అంతరాయం కూడా లేదు. అలాంటిది చాలా ఇండ్ల వరకు అయితే మాత్రం ఇటు పోలీస్ అధికారి ఇల్లు ఉంది, అటు కార్పొరేటర్ సంబంధించిన ఇల్లు ఉంది, అక్కడ కూడా సెట్ బ్యాక్ కూడా లేదు. అయినా కానీ వాళ్ళకైతే ఎలాంటి చర్యలు లేవు. కానీ స్థానికంగా ఉంటున్న వారిపైన మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నోటి మాట ద్వారా చెప్పి కూడా ఈరోజు ఇలా ఆక్రమణల పేరుతో మాత్రం ఇలాంటి చర్యలు కూడా చేపట్టింది. దాదాపు మేము అప్పుతో ఉన్నాము, చాలామంది కూడా లోన్లు తీసుకుని ఉన్నాము, చిన్న వ్యాపారులము. ఇలాంటి మాపై కూడా ఈ బెదిరించే ఒక ధోరణి అయితే కనిపిస్తుంది. కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా ఒక చివరి నిమిషంలో ఇచ్చిన నోటీసులు కూడా కొందరికి ఇచ్చినా కానీ ఒక రోజు ముందు సాయంత్రం ఇచ్చి కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా కనీసం మేము చదువుకునే అవకాశం లేకుండా ఈరోజు ఇలా చేయడం ద్వారా ఆర్థికంగా అయితే మాత్రం మేము నష్టపోతున్నాం. ఇప్పటికైనా కానీ చర్యలు తీసుకోండి, తప్పకుండా ఆక్రమణకు గురైతే మాత్రం ఒక సమయం ఇచ్చి కానీ తీసుకోండి. కానీ పెద్దలకు ఒకలాగా పేదలకు ఒకలాగా చేయడం అయితే సరైంది కాదని కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఈ విషయంలో మరి సుందరయ్య పార్క్ విషయంలో మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సిన అవసరం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా స్థానికులు అయితే మాత్రం విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. 100% మసువంతో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.